ఈ నడుమ దొంగలు కూడా తెలివి నేర్చుకున్నారు. ఇంతకు మునుపు తాళాలు పెట్టిన ఇండ్లను కనిపెట్టి సూటి పెట్టేటోళ్ళు ఉండే. గంత రిస్క్ చేసుడు ఎందుకు అని అనుకున్నట్టున్నారు. అల్కగా సొమ్ములు కమాయించే తెలివి నేర్చుకుర్రు. ఒళ్ళు అలవద్దు, చూసేటోళ్లకు అనుమానం రావద్దు, అందరు చూస్తుండగానే దొంగతనం చేయాలి గాని దొంగతనం చేసినట్టు కూడా అవపడొద్దు అన్నట్టే ప్లాన్లు వేస్తుర్రు. ఇక గీళ్ళ లెక్కన ఇగో గీడంగా బండి వేసుకొని వచ్చేటోడు 1, గీడ బండి మీద కూర్చున్నోడు 2, గీడ టోపీ పెట్టుకొని అటు ఇటు తిరిగేటోడు 3. గీళ్ళంతా సైడ్ యాక్టర్లు. అసలు హీరో అటంకే ఎంట్రీ ఇస్తాడు మెల్లగా. గీడ బండి తిప్పి పెట్టుకున్న గీ అన్నకేమో చెప్తున్నాడు. గాని మాటలిని బండి ఇడిచిపెట్టి చిన్నగా వచ్చి దెవలాడుకుంటుండేమో. అగో అసలు హీరో ఎంట్రీ ఈయనే ఇచ్చిండు చూడోలి. అన్న బండిలో పెట్టిన మూటను కమాయించిండు, బండి ఎక్కిండు, ఉడాయించిండు. సీన్ అర్థమైంది కదా. అన్నను మత్పరిచ్చి బండిలో ఉన్న పైకం కమాయించిలే అన్నట్టు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, యాక్టర్స్ అంతగా నలుగురే. వాళ్ళే కథ రాసుకున్నారు, వాళ్ళే యాక్టింగ్ చేసిర్రు. వాళ్ళ కథకు గీ అన్న మాత్రం ఆయన తెలవకుండానే ప్రొడ్యూసర్ అయిండు. అంటే పైసలు సమర్పించుకుండా అన్నట్టు. జగిత్యాల జిల్లాలో ఉన్న కోరుట్ల పట్టణంలో ఇందుకు ఇచ్చంతరాల దొంగతనం. శ్రీహరి అనేటికి అన్న బ్యాంకులకేంచి 1,50,000 రూపాయలు తెచ్చుకుండాట. బయటికి వచ్చి బండిలో పెట్టిండు పైసల మూట. మరి ఎప్పటి సంది కాపు కాస్తులో ఏమో తెలియదు గాని ముందుగానే కథ రాసుకున్నట్టున్నారు. టోపీ పెట్టుకున్నోడు వచ్చి అన్న గీడ 100 రూపాయలు పడ్డాయి నీయేనా అని అడిగిండాట. అవు నాయేనని 1,50,000 మూట ఇడిచిపెట్టి 100 రూపాయల కోసం పోయిండు గీ అన్న. ఆడగాదు ఈడున్నాయి చూడు అని ఈసుంటొచ్చేటట్టు చేసిండు చిన్నగా. ఆయన 100 రూపాయల కోసం దెవలాడుకుంటుంటే అవతలంగా ఒకటి వచ్చి ఆయన బండిలో ఉన్న పైకం కమాయించిండు. ఈడు ఈ బండి ఎక్కిండు, ఆడు ఆ బండి ఎక్కిండు. ఎర్రల్ని ఏరేసి కొర్ర మెన్ను పట్టినట్టు 100 రూపాయలు ఆశ పెట్టి 1,50,000కు సూటి పెట్టిలు అన్నట్టు. అటంక లబోదిబో అనుకుంటా పోయి పోలీసు వాళ్ళకు పిరాదైండట శ్రీహరి అన్న. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏముంటది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కేసు రాసుకొని దొంగల్ని ఎంకులాడే పనిలో పడ్డారు. దొంగతనం ముచ్చటట్టుంచురు గాని 100 రూపాయల కాశ పడిపోతే ఎంత పని అయింది చూడు. జర పైలం మీల్సుతా.